జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికాకు చెక్ పెట్టే విధంగా భారత్ ఒక గొప్ప ముందడుగైతే వేస్తుంది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటది. ఓకేనా? ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ ఉండాలి. అయితే అమెరికా అప్పులు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఈ అమెరికా టెక్నాలజీ పరంగాను, సైనిక పరంగాను, ఆర్థికంగాను బలంగా ఉండడంతో అమెరికా ప్రపంచం మీద అగ్రరాజ్యమై కూర్చుంది అనమాట. 1990లో యుఎస్ఎస్ఆర్ విడిపోవడంతో ప్రపంచంలో అమెరికాకు ఎదురు లేకుండా పోయింది. తనకు ఎదురు లేదని, ప్రపంచ దేశాలన్నీ తాను చెప్పినట్టు నడుచుకోవాలని, అందరూ కూడా తమ కింద బానిసలుగా పనిచేయాలని చెప్పేసి అమెరికా ఒక అహంకారంతో ఉంటుందన్నమాట. దానికి తోడు ఇప్పుడు అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ తోడైనాడు. ఈయన ఒక నియంత లాంటి మైండ్ సెట్ అనమాట. అందులోనూ ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, మామూలుడు కాదు. చెప్పే కదా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఈ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన తర్వాత నుంచి అసలు ఏం చేస్తున్నాడో ఆయనకన్నా అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియడం లే. ఈ డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి పిచ్చి పట్టుకునిందియా. ఒకరికి ఒక పిచ్చి అన్నట్టు ఈయన గారికి నోబెల్ శాంతి బహుమతి కావాలంట. అందుకోసం మన భారతదేశాన్ని పావుగా వాడుకోవాలని చెప్పేసి భావించాడు. ఆపరేషన్ సింధూర్ను నేనే ఆపేశానని, ఫలితంగా 2 అణ్వాయుధ దేశాల మధ్య అణ్వాయుధ యుద్ధం జరగకుండా ఆపేశానని చెప్పేసి లేనిపోయిన డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్. కానీ భారత ప్రభుత్వం ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడంతో ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద కక్షనైతే పెంచుకున్నాడు. ఇక రెండవ అంశం వచ్చేసి, పెహల్గాంలో దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ కు సింధు నది జలాలను అందించకుండా నిలిపేసింది. సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసి పాకిస్తాన్ కు ఈ సింధు నది జలాలను పూర్తిగా నిలిపేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ గాడు అమెరికాను పోయి శరణ వేడాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రంగంలో దిగి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ను అమెరికాకు పిలిపించుకున్నాడు. అదే సమయంలో మన ప్రధాని మోడీ గారు కెనడాలో G7 సమావేశాల్లో ఉన్నారు. ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని మోడీ గారిని కూడా అమెరికాకు ఆహ్వానించాడనమాట. చూడండి ఈ తెలివితేటలో. అంటే ఆసిం మునీర్ను, ప్రధాని మోడీ గారిని అమెరికాకు ఆహ్వానించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి సింధు నది జలాలను పాకిస్తాన్కు అందించే విధంగా భారత్ను ఒప్పించాలనేది ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్ అన్నమాట. అయితే మన మోడీ గారు ఏం సామాన్యుడా, బ్రహ్మజ్ఞాని. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టేటువంటి మన ప్రధాని మోడీ గారు ఈ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించేసి తిరిగి భారత్కి అయితే వచ్చాడు. అది కూడా ఎట్లా? నాకు అవకాశం లేదు, నేను రాలేను, ఆల్రెడీ మా వాళ్ళకి నేను మాట ఇచ్చున్నాను, నాకు వేరే వేరే కమిట్మెంట్స్ అన్ని ఉన్నాయి, వీలైతే మీరే ఒకసారి మా భారతదేశానికి రమ్మని చెప్పి ఆయన వచ్చేసినాడు. ఒక భారతదేశపు నాయకుడు ఈ విధంగా అమెరికా అధ్యక్షుడి ఆహ్వానాన్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి. అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. దీంతో ఈ డొనాల్డ్ ట్రంప్ మన భారత్ మీద మరింత కసిని పెంచుకున్నాడు. ఇక ఆ కసితోనే భారత్ రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తానన్న సాకును చూపించి మన మీద 50% పన్నులు విధించాడు. పైగా మన భారత్ను శాపనార్థాలు పెట్టాడు, భారత్ను నిందించాడు, భారతదేశ గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడాడు. ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత కండకారం ఒకసారి ఆలోచించండి. మరి డొనాల్డ్ ట్రంప్ ఇంత చేస్తే మన మోడీ గారు చూస్తా ఊరుకుంటారా? డోంట్ కేర్, అస్సలు ఊరుకోడు. కాకపోతే మోడీ గారు ఈ డొనాల్డ్ ట్రంప్ మాదిరే మాట్లాడు, సైలెంట్గా చేతల్లో చేసి చూపిస్తాడనమాట. స్క్రూలు ఆటోమేటిక్గా టైట్ అయిపోతాయి. ఇప్పటి వరకు ఇండో పసిఫిక్ రీజియన్లో అమెరికా ఆధిపత్యమే కొనసాగుతూ వచ్చింది. అంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్లోని వ్యాపార వాణిజ్యాలను అమెరికానే నియంత్రిస్తా, మానిటరింగ్ చేస్తా వస్తుంది. ఈ ఇండో పసిఫిక్ రీజియన్లోకి రష్యాను రానివ్వకుండా మొదటి నుంచి అమెరికా అడ్డుకట్టేస్తుంది అనమాట. ఈ ఇండో పసిఫిక్ రీజియన్ పూర్తిగా తనదేనన్న ధోరణిలో అమెరికా వ్యవహరిస్తా వస్తా ఉన్నది. అయితే మొన్నటి వరకు ఈ విషయంలో భారత అమెరికాను చూసి చూడనట్టు వదిలేస్తా వస్తుంది. కానీ ఇప్పుడు అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండడం, భారత్ను తక్కువ చేసి చూస్తూ ఉండడంతో అమెరికాకు మరీ ముఖ్యంగా ఈ డొనాల్డ్ ట్రంప్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఈ క్రమంలోనే రష్యా, భారత్, చైనాల సరికొత్త కూటమిని ప్రారంభించేందుకు మోడీ ప్రభుత్వం కూడా తన అంగీకారాన్ని అయితే తెలియజేసిందనమాట. ఏమి స్టెప్పో చూడండి. ఇకపైన అమెరికాతో సంబంధాలను తగ్గించుకొని రష్యా, అదేవిధంగా చైనాలలో కొత్త మార్కెట్లను తెరవడానికి భారత్ అయితే అంగీకరించిందనమాట. అంతేకాకుండా ఈ ఇండో పసిఫిక్ రీజియన్ లో ఇకపైన అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టి రష్యాతో కలిసి మన భారతదేశం
ఈ ఇండో పసిఫిక్ రీజియన్ ను నియంత్రించుండాలి. ఇప్పటి వరకు రష్యాకు ఈ ఇండో పసిఫిక్ రీజియన్ మీద ఎటువంటి నియంత్రణ కూడా లేదు. రష్యన్ యుద్ధ నౌకలు అదే విధంగా సబ్మెరైన్లు కూడా ఈ రీజియన్ లో ప్రయాణించేటి కాదనమాట. కానీ ఇప్పుడు మన భారత్ ఏం చేసిందంటే ఈ రష్యాకు చెందినటువంటి వాణిజ్య నౌకలతో పాటు యుద్ధ నౌకలు అలాగే సబ్మెరైన్లను మోహరించడానికి కూడా అనుమతులను అయితే ఇచ్చేసింది. అంతేకాకుండా ఈ ఇండో పసిఫిక్ రీజియన్ లో రష్యాతో కలిసి వ్యాపార వాణిజ్యాలను అలాగే శాంతి భద్రతలను మానిటరింగ్ చేయనున్నారనమాట. అంటే ఈ రీజియన్ లో శాశ్వతంగా అమెరికాకు చెక్ పెట్టున్నారన్నమాట. అంటే మన ప్రధాని మోడీ గారు సైలెంట్ గా తాను చేయాల్సినటువంటి పని చేస్తానే ఉన్నారు. అది విషయం. కొంతమంది మూర్ఖపు కొడుకులు మాట్లాడుతున్నారా, ఈ డొనాల్డ్ ట్రంప్ కు భయపడిపోయినాడు మోడీ గజ గజ పదురుతున్నాడని. కాదురా, ఏం మాట్లాడతారా స్వామి, ఏం మాట్లాడతారా ఆయన? ఇలాంటి ఉల్లుగాళ్లకు అవులేగాళ్లకు మోడీ గారు భయపడతారా? భయపడతారా ఆయన అంటాలే. ప్రపంచ నాయకుడు ఆయన, ప్రపంచ లీడర్, వరల్డ్ లీడర్ ఆయన. ఏం మాట్లాడతారు మీరు? కాదు, ఇలాంటి లత్కర్ గాళ్ళకి లంగా గాళ్ళకి ఆయన భయపడటం ఏంది? మరీ విచిత్రం కాకపోతే చూస్తానే ఉండండి. ఖచ్చితంగా మన దేశం ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడతాది. అయితే మనం అందరం ఒకటిగా ఉండాలా, మన మోడీ ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలా. ఇదే విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.